ఆ వైఎస్ఆర్సీపీ నేతలను సమంత భయపెడుతోందా? సమంత దెబ్బకు ఆ వైఎస్ఆర్సీపీ నేతలకు ముచ్చెమటలు పడుతున్నాయా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే మేడం, ఆ వైఎస్ఆర్సీపీ నేతలను సమంత భయపెడుతోందని, సమంత దెబ్బకి ఆ వైఎస్ఆర్సీపీ నేతలకు ముచ్చెమటలు పడుతున్నాయంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. గతంలో సైకిల్ గుర్తుకే మన ఓటు అంటూ కూడా సమంత ఒక వీడియో చేశారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఏంటి మేడం, నిజంగా సమంత గారు వైసీపీ నేతలకు ముచ్చెమటలు పట్టిస్తున్నారా అంటే ఏం చెప్తారు? ఒక సమంత ఏంటండి, పాపం వాళ్ళు తాడై పట్టుకుంటే పామై కరుస్తుంది అన్నట్లుంది ఇప్పుడు వైసీపీ వాళ్ళ పరిస్థితి. వాళ్ళు ఏదో చేద్దాం అనుకుంటే ఇంకేదో అయింది. నాలుగో పెళ్ళి అని మొదలెడితే అది కాస్త బూమరాంగ్ అయింది వాళ్ళకి. ఇప్పుడు దాని నుంచి బయటపడలేకపోతున్నారు. అట్లా కాలం అనేది ఒకటి ఉంటుంది. కాలం మనిషి కంటే, రాజకీయాల కంటే, డబ్బు కంటే అన్నిటికన్నా శక్తివంతమైంది కాలం. ఒకప్పుడు ఇదే పరిస్థితులు, ఇదే మనుషులు, ఇదే డబ్బు కలిసి వచ్చాయి. మరి కొంతకాలానికి కలిసి రావట్లేదు. ఏంటి అంటే, నేను జ్యోతిషాల గురించి చెప్పట్లేదు సుమా, కాలం ఎందుకు మారుతుంది అనేది కనుక మనం ఆలోచించుకుంటే, టైం బాగలేదు అంటారు చాలామంది. టైం బాగలేకపోవటం కాదు, మనం చేసుకున్న పనులే మనకి అలా ఎదురొచ్చి పడుతున్నాయి. ఇప్పుడు గత 5 సంవత్సరాలుగా వైసీపీ పాలన ప్రజలకి ఎందుకు నచ్చలేదు? అసలు ఏం చెప్పి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? 2014 ఎలక్షన్స్లో అతన్ని నమ్మలా. ఎందుకు అంటే ఆర్థిక నేరాలని, పోలీస్ కేసులని, లేకపోతే ఇంకోటి హైదరాబాదులో చంద్రబాబు నాయుడు చేసిన డెవలప్మెంటు ఆంధ్రాలో కూడా చేయగలడు అనే ఒక నమ్మకంతో, ఇలా ఏ రకంగా చూసినా ఆ సందర్భం చంద్రబాబు నాయుడు గతం చంద్రబాబు నాయుడుకి ఆ రోజు పనికొచ్చింది. కానీ 5 సంవత్సరాల కాలం చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత తనదైన శైలిలో పనిచేసుకుంటూ వెళ్ళాడు. కానీ మనకేమవుద్దంటే, డోసు పెంచరా అన్నట్లు నేనైతే ఇంకా చేస్తా ఎక్స్ట్రా డోసు జనాలకి ఒక మత్తు మందులాగా అలవాటు చేసి జగన్మోహన్ రెడ్డి ఇంటింటికి ఊరూరు తిరుగుతూ అందరి నెత్తి మీద చేతులు పెట్టి వాళ్ళ బొగ్గలు ముద్దాడి వాళ్ళని అసలు నానా రకాలుగా ఒక వ్యక్తి అధీనంలోకి వెళ్ళడం ఎలా అనే దాని మీద, అది ఒక పర్టికులర్గా ఒక సెక్షన్స్ పీపుల్ని అట్రాక్ట్ చేయగలిగాడు జగన్మోహన్ రెడ్డి. ఆ పీపుల్ ఎవరు అంటే అట్టడుగు వర్గాల వాళ్ళని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని హక్కును చేర్చుకొని వాళ్ళని ముద్దాడి వాళ్ళపైన లేనిపోని ప్రేమను వలకబోసి ఆస్కార్ లెవెల్లో నటనను పండించేసేసి మొత్తానికి ఆస్కార్ అవార్డు కొట్టేసినంత లెవెల్లో సీఎం పదవి కొట్టేశాడు. సరే, సీఎం పదవి వచ్చిన తర్వాత ఇంకా అతను రిలాక్స్ అయిపోయాడు. నేను 10 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నా. కరెక్ట్గా 10 ఏళ్ళ నుంచి నేను కష్టపడుతున్నా. మా నాన్న చచ్చిపోయిన దగ్గర నుంచి నేను సీఎం పదవి కోసం నేను కష్టపడితే నాకు ఇప్పటికీ దక్కింది. నాకు కావాల్సింది నాకు దక్కింది. నేను ఇచ్చిన మాటతోటి, చెప్పిన మాటతోటి నాకేంటి సంబంధం అనే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయాడు. అలా అని సంపాదన ఏమన్నా ఆపాడా అంటే ఆపలా. ఏ విధంగా సంపాదించాడు అన్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. లిక్కర్లో సంపాదించారు, ఇసుకలో సంపాదించారు, రివర్స్ టెండరింగ్ అని చెప్పి పోలవరం ప్రాజెక్టుకి ఒక కొత్త నూతన పదాన్ని కనిపెట్టి ఒక కొత్త కాన్సెప్ట్ తోటి రివర్స్ టెండరింగ్ చేసి, ఆ రివర్స్ టెండరింగ్ ద్వారా ఎవరికైతే దక్కినయో వాళ్ళ దగ్గర నుంచి కమిషన్ల రూపంలో తీసుకుని వాళ్ళు నాసిరకంగా కట్టడం వల్ల ఒక
66 కోట్లు 86 కోట్లతో ఒకటి కూలిపోయింది. అంటే వ్యూ పాయింట్ కట్టుకుంటారు ముందు, ఎందుకంటే అక్కడెక్కి చూసుకుని అసలు ఎలా జరుగుతుంది ఆ వ్యూ పాయింటే కూలిపోయింది. ఆ 86 కోట్లు బూడిద పాలైపోయింది. మరి ఇట్లా మనం ఎన్ని చెప్పుకుంటే కూడా అన్నీ ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడింది ఇతని పాలన అంటే శూన్యం అనిపించేలాగా. అమరావతిని నేను అలా చేస్తాను ఇలా చేస్తాను అని చెప్పి అసలు చంద్రబాబు నాయుడుకి ఏం చేతవు? చంద్రబాబు నాయుడు వల్ల ఏమవుతుంది అసలు? నేను చేస్తా కదా అంటే పాపం ప్రజలు కూడా ఒక రకంగా భ్రమపడ్డారు. ఏంటి అంటే పాపం అన్ని డబ్బులు సంపాదించుకున్నాడు కదా, డబ్బులు సంపాదించుకుని ఆ డబ్బులతోటి డబ్బులు సంపాదించుకోకుండా సేవ చేస్తాను అని ప్రజల్లోకి వచ్చాడు కదా, అతను అడుగుతుంది ఏంటి? ఒక్క ముఖ్యమంత్రి పోస్టు, అదేదో ఇస్తే పోలా పనిచేస్తాడు కదా మన కోసం అని అనుకున్నారు. పైగా 2014 నుంచి 19 వరకు అతను శాసనసభలో కూడా సరిగా ఉండకుండా తన గ్యాంగ్ తోటి శాసనసభలో గలాటా సృష్టిస్తూ మళ్ళీ ప్రజల్లో తిరుగుతూ ఉన్నాడు పాదయాత్రలో. అంటే ఇక జనాలు ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో అతనికి మొగ్గు చూపారు. సరే, అంతవరకు మనకు అసలు ఏ విధమైన అభ్యంతరం లేదు, ఎందుకంటే పవర్ ఎప్పుడూ కూడా ఒకళ్ళ చేతిలోనే ఉండకూడదు, అది కొంచెం ట్రాన్స్ఫర్ కావాల్సిందే. అలా ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఈయన వచ్చిన తర్వాత ఇంకా రిలాక్స్ అయిపోయాడు. ఆ రిలాక్సేషన్ ఎంతవరకు వచ్చింది అంటే మంగళగిరి నుంచి తెనాలి వెళ్ళడానికి హెలికాప్టర్. మరి ఎవరన్నా మనందరికీ అర్థం కాకుండా ఒక జ్యోతిష్యం ఏమన్నా చెప్పించుకున్నాడేమో కోయదొరతోటి, మనకు తెలియదు. కానీ చెట్ల మీద నుంచి ఎవరన్నా కాలుస్తారు, నీకు చెట్ల మించి కాల్చే వాళ్ళ ద్వారా నీకు ప్రాణగండం ఉందని చెప్పారో ఏమో. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ చెట్లు కొట్టేయిస్తాడు. మీరు గమనించే ఉంటారు. చెట్లకి రక్షణ లేదు, డబ్బులకి పొదుపు లేదు, పనులు చేస్తున్నది లేదు, ఇచ్చిన మాటలు లేవు, అన్నీ నీటిలో మాటల్లాగా అయిపోయింది. ఈ పరిస్థితుల్లో వాళ్ళకి ఏం చేసినా అది ఎదురుకొడుతుంది. ఇప్పుడు ఆటన్నిటితో భాగంగా ఇవాళ అసలు చూసుకుంటే గనక ఏదో గుండె నిబ్రానికి సింహం సింగిల్గా వస్తుంది, 175కు 175 పోటీ చేస్తాం అంటున్నారు. కానీ అసలు ఆ 175 చాలామంది పోటీ పడుతున్నారు నిజానికి, కానీ గట్టిగా గెలిచే క్యాండిడేట్లు పోటీలోకి రావట్లా. గట్టిగా గెలిచే క్యాండిడేట్లకేమో డబ్బులు ఉండట్లేదు, డబ్బులు ఉండేవాళ్ళేమో గెలిచేలాగా కనిపించట్లా. అసలు ఎవరికి ఇవ్వాలి సీటు అనే దగ్గర ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తల మునకలైపోయి ఉన్నాడు. అది ఒక బాధ కదా, అదొక బాధ అయిపోయిన తర్వాత అందుకే ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి మారుస్తున్నాడు. వాళ్ళు తీవ్రంగా ప్రయత్నించింది ఏంటి అంటే దాదాపు ఒక 3 సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రయత్నం చేసింది ఏంటంటే చంద్రబాబు నాయుడికి జనసేనకి పొత్తు ఉండొద్దు అని. పొత్తుని ఎట్టి పరిస్థితుల్లో పొత్తుని విచ్ఛిన్నం చెయ్యాలి, అసలు పొద్దు పొడవకూడదు అని చెప్పి మొగ్గలోనే తుంచేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేస్తే అది న్యూటన్ సిద్ధాంతం లాగా అది బాగా వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది. ఇప్పుడు ఎంత బలంగా విసురుతామో అంత బలంగా వెనక్కి తిరిగి వస్తని న్యూటన్ సిద్ధాంతం ఉంది కదా, అది బాగా వర్కౌట్ అయిపోయింది. వాళ్ళ అయిపోయి ఆయన ఏదనుకుంటే అది అవ్వట్లా. నువ్వు ఎంతో విడదీద్దామని చూశాడు వాళ్ళ మైత్రిని, అంతే గట్టిగా బంధం ఫేవికాల్ బంధంలాగా అయిపోయింది అది. అసలు ఆశ అంతా ఏం పెట్టుకున్నాడంటే వాళ్ళిద్దరు విడిగా పోటీ చేస్తారు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేలుతుంది, తద్వారా నేను పబ్బం గడుపుకోవచ్చు, మళ్ళీ సీఎంని అవ్వచ్చు అనుకున్నాడు. ఇలా ఏ రకంగా చూసినా కానీ పనులు అవ్వట్లా. ఇది సరిపోనట్లు ఇప్పుడు పులి మీద పుట్ర అంటారు చూసారా, ఆ విధంగా ఈ వీడియో ఒకటి బయటకు వచ్చింది సమంతాది. ఇది ఎప్పుడో 2019లో చేసిన వీడియో. అనగానే సత్యప్రసాద్ గారికి ఓటేయమని చెప్పి ఆవిడ సైకిల్ గుర్తుకి ఓటేయండి అని ఆమె చాలా ముద్దు మాటలతోటి చెప్పటము జరిగింది. అది ఇప్పుడు వాళ్ళు ఎలా అయితే తవ్వకాల్లోని వీడియోలు తీసి బయటికి తీసి రీసైక్లింగ్ చేస్తున్నారో వైసీపీ వాళ్ళు, మరి వాళ్ళకొక్కరికేనా తెలివితేటలు ఉండేది? తెలుగుదేశం వాళ్ళకు ఉండవా తెలివితేటలు? వీళ్ళు రీసైక్లింగ్ చేయటం మొదలెట్టారు.
వీళ్ళు రీసైక్లింగ్ చేసే ప్రాసెస్లో వీళ్ళకి ఈ వీడియో బయటకు వచ్చింది. ఇది చూసి ఇంక వాళ్ళు గుండెలు బాదుకుంటున్నంత పని అయిపోతుంది వాళ్ళకి అసలు నిద్ర పట్టట్లా. ఏంటి ఏం చూసినా ఇట్లాగే అవుతున్నాయి, సైకిల్ గుర్తుకే మన ఓటు అనేటువంటి ఒక మాట వాళ్ళకి గుండెల్లో కొట్టుకుంటుంది అనమాట. అది సమంత నోట్లోంచి రావటం వాళ్ళకి అసలు తట్టుకోలేకపోతున్నారు. పోయినసారి ఇంత బెమ్మేలు పడలా వాళ్ళు చాలా ధీమాతో ఉన్నారు, గెలుస్తామనే ధీమాతో ఉన్నారు. వాళ్ళకి ఎంతో కొంత మోడీ దగ్గర నుంచి కూడా అభయహస్తం ఉంది. ఇప్పుడు కూడా ఉన్నప్పటికీ కూడా ప్రజాబలం ముందు అన్ని అభయహస్తాలు గాలి కొట్టుకుపోతాయి. మేడం ఇప్పుడు ఏంటి ఈ సమంత వీడియో సైకిల్ గుర్తుకే ఓటేయండి అనేటువంటి ఈ వీడియో ఇటు అంటే టీడీపీ జనసేనకి అనుకూలంగా వైఎస్ఆర్సీపీకి ప్రతికూలంగా మారే అవకాశం ఉంటుందంటారా రానున్న ఎన్నికల్లో? ఖచ్చితంగా. అందుకే వాళ్ళు అసలు భయపడిపోతున్నారు, వాళ్ళు బెంబేలు పడిపోతుంది. అందుకు వాళ్ళకి ఇది ఒక అశనిపాతం అంటే మీరు మనం తక్కువ అన్నట్లే అంతలా భయపడిపోతున్నారు. వాళ్ళకి అసలు ఇప్పుడు వాళ్ళు చూడండి, కాపు నాయకుల్ని బుజ్జగించుకోవటానికి ముద్దు చేసుకోవడానికి రాధా ఇంటికి కొడాలి నానిని వల్లభనేని వంశీని పంపించారు. రాధా ససేమిరా అన్నాడు, అయిపోయిందా? అక్కడికి ఒక అడుగు పనిచేయాలి, ఒక స్టెప్ పోయింది. సెకండ్ స్టెప్ ఏం చేశారు, ముద్రగడ పద్మనాభంతో ఒక డ్రామా చేద్దాం అనుకున్నారు, అది కూడా కుదరలేదు. మూడోది ఆయన చేత పెద్ద ఆయన చేత హరిరామ జోగయ్య చేత పవన్ కళ్యాణ్ సీఎం కావాలి, బడుగు వర్గాల నేత అని చెప్పి బహిరంగ లేఖ. అది పైగా ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు వాళ్ళు? ఎక్కడో ఒక చోట జన సైనికుల్ని నిరాశ నిస్పృహకు గురి చేసేసి వాళ్ళు తెలుగుదేశానికి అనుకూలంగా పనిచేయనీయకుండా చెయ్యాలి, తద్వారానే మనకి ఆ ఓట్లు మనకు పడతాయి అనే ఒక దురుద్దేశంతో ఒక కుటిల యత్నం చేయాలని చూశారు. పైగా ముద్రగడ పద్మనాభంతో ఇంకో స్టేట్మెంట్ కూడా ఇప్పించారు. నేనంటూ ఉంటే గనక పొత్తులో 24 సీట్లకి నేను ఒప్పుకోను. ఇది ఏమవుతుంది అంటే పవన్ కళ్యాణ్ని డౌన్ చేసేలాగా ఉంటుంది, అతని ఇమేజ్కి డ్యామేజ్ అవుతుంది. ఎందుకు ఇంత తక్కువ ఒప్పుకున్నాడు అంటే ఇతనికి మనం అందరికీ తెలియని బలం ఏదో ఉంది పవన్ కళ్యాణ్కి అని భ్రమింప చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు. ఇది యాతావాత అటు తిరిగి పవన్ కళ్యాణ్ మనసులో కూడా దూరి రేపొద్దున మళ్ళీ నాకు ఇంకొన్ని సీట్లు కావాలని పేచీ పెడితే అసలు ఈ పొత్తు పొడవు మళ్ళీ పురిట్లోనే సర్ది కొట్టాలి అని వీళ్ళ ప్లాన్లు అనమాట. అందుకని కొంతమంది కాపు నాయకుల్ని వీళ్ళు దగ్గరకు తీసుకుని వాళ్ళ చేత ఈ స్టేట్మెంట్లు ఇప్పిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ మీరు అసలు ఇన్ని పనులు చేయాల్సిన అవసరం ఉండేది కాదు. మీరు చేయాల్సింది ఏంటంటే 5 ఏళ్ల నుంచి మీరు ఏ హామీతోటైతే వచ్చారో, చంద్రబాబు నాయుడిని కాదని ఏ ఉద్దేశంతో మీకు ఓటేశారో వాళ్ళ ఉద్దేశాల ప్రకారం మీరు పరిపాలన చేస్తున్నట్లయితే అసలు వాళ్ళ సమంత కాదు కదా, ఎలిజబెత్ రాణి వచ్చినా కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు పని చేయలేదు కాబట్టి మీరు ఇంత భయపడుతున్నారు. పని చేయలేదు కాబట్టి వాళ్ళకి ఓట్లు ట్రాన్స్ఫర్ కాకుండా చూడాలి అని అనుకుంటున్నారు. అంటే మీరు ఎలా ఉంది అంటే ఇది సంవత్సరం అంతా చదవుకోకుండా నాకు తెలిసిన ప్రశ్నలు మాత్రమే ప్రశ్నాపత్రంలో రావాలి అని ఒక అమాయకమైన విద్యార్థి ఎలా అయితే అనుకుంటాడో వీళ్ళు కూడా 5 సంవత్సరాల కాలం పని చేయకుండా అంటే పరదాలు కట్టుకుని తిరిగి హెలికాప్టర్లో తిరిగి చెట్లు కొట్టేసి రాజధాని రైతుల్ని ఏడిపించి ఒక పక్కన ఒక గ్యాస్ రిలీజ్ అయిన దాని గురించి ఆ ప్రజల అష్టకష్టాల గురించి రంగనాయకమ్మ అని ఆవిడ ఒక పోస్ట్ పెడితే ఆవిడని ఇబ్బంది పెట్టారా మీరు, లేదా ఇంకొక జర్నలిస్ట్ని రాత్రికి రాత్రి ఫార్వర్డ్ చేసినందుకు అరెస్ట్ చేసి పట్టుకుపోయారా? ఇవన్నీ మీరు చేయకుండా ఉన్నట్లయితే మీకు అసలు ఈ దగ్గరదారులు అవసరమే లేదు, ఈ దొంగదారులు అవసరమే లేదు. వీళ్ళు రామాయణ మహాభారతాలకి ఏమాత్రం తగ్గకుండా కుటిల యత్నాలు చేస్తున్నారు ఇప్పుడు. అంటే వీళ్ళ శక్తియుక్తులు మొత్తం కుటిలత్వానికే వాడుతున్నారు. అందుకే వీళ్ళు ఏదైనా ఒక రియాలిటీలో ఒకటేదైనా వీళ్ళకి ఎదురొస్తుంది అంటే వీళ్ళు చాలా భయపడిపోతున్నారు. ఈ తాజాగా ఈ సమంత ఇష్యూ కూడా వీళ్ళు ఇంత భయపడి చస్తున్నారు. అసలు ఇప్పుడు వీళ్ళకి నిద్ర పట్టదు. ఇప్పుడు ఇంకొక కొత్త సినిమా యాక్టర్ని ఎవరన్నా ఎతకాలి. ఇప్పుడు మర్చిపోయాను, శ్రీరెడ్డి విషయం ఏమైంది, షర్మిల కేసు వేసింది. వేసేసరికి మద్రాసు వెళ్ళారు పోలీసులు. వెళ్తే శ్రీరెడ్డి అంతులేదు. ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే
శ్రీరెడ్డి దొరికిందా కేసు అవుతుంది, దొరకలేదా ఆమె ఎక్కడైనా అజ్ఞాతంలో ఉండాల్సిందే. ఎక్కడ మాట్లాడి పోస్ట్ అప్లోడ్ చేసినా అడ్రస్ తెలిసిపోద్ది. ఆమె ఫోన్ వాడినా పోస్ట్ అప్లోడ్ చేసినా కానీ ఆమె ఎక్కడుందో తెలిసిపోతుంది. ఆమె ఎక్కడన్నా దాక్కొనివ్వండి, కానీ ఆమె దొరకకుండా ఉండే అవకాశం కూడా ఉంది. ఏంటంటే అది దొంగతనంగా వెళ్ళి పంచప్రభాకర్తో అమెరికాలో కూర్చొని వీడియోలన్నా చేసుకోవాలి, అమెరికా పారిపోయి. లేదు అనుకుంటే కనుక అజ్ఞాతంలో ఉండిపోవాల్సిందే. అంటే వీళ్ళకి చూడండి, ఎవరెవరైతే ఎట్లెట్లయితే మాట్లాడతారో వాళ్ళందరూ పని సఫా అయిపోతుంది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి పులి మీద పుట్టలాగా సమంత ఇష్యూ వచ్చింది.